అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్కి భారీ షాక్, మొత్తం సభ్యత్వం రద్దు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసీపీ అధినేత జగన్కు భారీ షాక్ తగులునుందా? ఆయనతో పాటు వైసీపీ తరపున ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునుందా అంటే తాజా పరిణామాలను బట్టి అవుననే చెప్పాలి. కూటమి సర్కార్ తాజాగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు లేఖ రాసింది. దీనిలో వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరింది. అసెంబ్లీ సమావేశాలకు రాబోమంటూ వైసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తాలూకు వీడియోను ఈ లేఖకు జత చేసింది. ఈ నేపథ్యంలో సభకు రాని వారి సభ్యత్వాలను రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉందని, ఈ నేపథ్యంలో కఠిన వ్యవహరించాలని నిర్ణయం తీసుకోవాలని కూటమి రాసిన లేఖలో స్పష్టం చేసింది. అంతేకాదు గవర్నర్ తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉండాలని కూడా కోరింది. అంటే కూటమి సర్కారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. వైసీపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టడమే కాకుండా సభ్యత్వాన్ని సైతం రద్దు చేయించే దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి బడ్జెట్ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా ఏదో సాధించాలని జగన్ భావించారు. కానీ అది ఆయన అస్తిత్వానికే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చేలా మారిపోయింది. దీంతో భవిష్యత్తు మరింత గందరగోళంగా మారనుంది. వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ కూటమి సర్కారు లేఖ రాయడం వరకు బాగానే ఉంది. అసలు గవర్నర్కు ఈ సభ్యత్వాలను రద్దు చేసే అధికారం ఉందా అనేది ప్రశ్న. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 నుండి 165 వరకు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన గవర్నర్ విధులను స్పష్టం చేసింది. సభ్యులతో ప్రమాణం చేయించడం, వారి కార్యకలాపాలను పర్యవేక్షించడం, అదేవిధంగా సభను జాగ్రత్తగా నడిపించడం వంటివి గవర్నర్ ఆధీనంలో ఉంటాయి. అయితే సభ్యుల సభ్యత్వంను రద్దు చేసే అధికార విషయం రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. అంటే జగన్ వంటి నాయకుడు ఉంటారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు. అందుకే సభ్యత్వ రద్దు అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు గవర్నర్ ఏం చేయనున్నది అని చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.